వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం, కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మాకు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి మాకు వెంటనే ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ బైఠాయించిన డబుల్ బెడ్రూమ్కు అర్హత సాధించిన వారు మీడియాతో మాట్లాడుతూ మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్ళమని తేల్చి చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల నుంచి వచ్చినాము. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి కొన్ని ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మేము ప్రతిసారి మా ఇండ్లు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని తిరగడమే తప్ప మాకు ఇల్లు ఇస్తామన్న హామీ ఇచ్చారు తప్ప ఎవరు ముందుకు పడి ఆ పనులు కంప్లీట్ చేయడం లేదు. ప్రతిసారి ప్రజావానికి అది రావడం వెళ్ళడం ఇదే కథ అవుతుంది మాది. ఎప్పుడు వచ్చినా ఇస్తాం, మీ పని కంప్లీట్ అవుతుంది, అది వస్తుంది, నిధులు వస్తాయి, ఇస్తాం అంటారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తాం, ఈ ఫలానా రోజు ఇస్తాం, మాకు ఒక పేపర్ పరంగా కానీ ఏది మాకు కన్ఫర్మేషన్ లేదండి. అది అసలు వస్తుందా లేదా అన్న నమ్మకం కూడా మాకు కలగడం లేదు. ఎప్పుడు రావడం పోవడం, మా పనులు ఇచ్చి పెట్టుకొని ఏ జాబ్ పరంగానైనా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అని అంటే ఒక్కొక్కరు కిరాయిలు కట్టలేక ఖాళీ ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఉంటాను. అంత ఎవరి దాకా కాదు, నా వరకే నేను చిన్న గుడిసె వేసుకొని ఎక్కడో బంకర్ దగ్గర చెట్లల్లో ఉంటాను అండి, చిన్న పిల్లల్ని పట్టుకొని. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మీకు చెప్పినా కూడా అర్థం అవుతలేదు. ఎంత మందిని తిరుగుతున్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి ఎన్ని వందల సార్లు వచ్చినాం అనేది మాకే తెలియదు. ఎన్నిసార్లు వచ్చినా కానీ మాకు న్యాయం జరగడం లేదు. ఈ రోజు మాకు ఏదైనా ఒక న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా ఇది ఆపేది లేదు. మాకు ఈ రోజు ఏదైనా ఒకటి ఖచ్చితంగా న్యాయం జరగాలి, మాకు ఏదైనా ఒక హామీ ఇస్తేనే కలుగుతామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నానండి. మాకు ఏది అయినా గట్టి ముచ్చడి చెప్తలేరు. మాకు ఏదైనా ఒక హామీ ఇవ్వండి. పెద్దపల్లి వాళ్ళకు ఇస్తారు, ఇంటి పట్టాలు ఇస్తారు, వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. మా అందరికీ చూడండి, మా పరిస్థితి చూడండి, చూసి కొంచెం దయచేసి అందరు అర్థం చేసుకొని మాకు ఇల్లు వచ్చినట్టు చేయండి, పట్టాలు ఇవ్వండి. ముందు ఏదైనా ఒక హామీ ఇవ్వండి, మాకు వస్తుంది అన్నట్టుగా. మా పానం పోతలేదు, వస్తలేదు, కొను ఊపిరితో ఉన్నట్టు ఉన్నాం మేమందరం. ఒక పూట చేసుకుంటే ఒక పూట తిన్నట్టుగా. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు. లక్కీ లాటరీ వెళ్ళి కూడా 15 నెలలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఈసారి ఎక్కి కూడా ఇన్ని నెలలు అవుతుంది, 10 నెలలు అయ్యేందుకు వస్తుంది. దయచేసి మీరు అందరూ అది మాది విన్నపి అది చేసుకొని అర్థం చేసుకొని మాకు ఇల్లు వచ్చినట్టు చేయండి, డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్లో వచ్చినట్టు చేయండి. ఏర్పడ్డ డ్రా ద్వారా వెళ్ళిన డబుల్ బెడ్రూమ్లను ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. ఆ క్రమంలో మేము కలెక్టర్ గారిని ఒక 20 సార్లు, ఎమ్మెల్యే గారిని ఒక 20 సార్లు కలవడం జరిగింది. అయినా కూడా నాకు ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఒకటేసారి ఈ జిల్లాలో డ్రా తీసిన పెద్దపల్లి కానీ రామగుండం కానీ, ఈ పెద్దపల్లిలో మాత్రం డబుల్ బెడ్రూమ్ పూర్తయినాయి.
ఆ లబ్ధిదారులకు వచ్చే నెల 5 తారీఖు రోజు ఇళ్లకు పోవడానికి తోరణాలతో సహా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు, రేపు బతుకమ్మ కూడా అక్కడనే ఆడాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అక్కడ రామగుండంలో మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలే. అంటే అలా నీళ్లు కానీ అంటే ఒక్కటి కూడా పూర్తి కాలే. ఎందుకంటే మనుషులు జీవించే విధంగా లేదు. అంటే అన్నీ అయినప్పుడే ఒకటి అన్నీ అయినట్టు లెక్క. కాబట్టి మాకు ఈ 660 ఇండ్లు ఎప్పుడు పూర్తి చేస్తామని అది క్లారిటీ లేకనే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేయడం జరుగుతుంది. కలెక్టరు చేస్తాము, నిధులు లేవు అని చెప్పి మమ్మల్ని ఇవరకు ప్రతి సారచన కంచెలు ఇప్పటివరకు ప్రతి ప్రజావానికి మేము వచ్చినాము. ప్రతిసారి వినతి పత్రం ఇస్తాను. ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. మొన్న బట్టి సార్ అత్తే కూడా బట్టి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, కడప నగరాన్ని క్లీన్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, కడప శాసనసభ్యులు మాధవిరెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాయచోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద స్వచ్ఛతా హీ సేవా సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటితో పాటు కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సైకిల్ ర్యాలీని కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అక్కడే ఉండాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. చివరిగా మనం అందరం కూడా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞలో పాల్గొనాలి. కాబట్టి అందరూ ఐఎస్టీ వారు వచ్చినటువంటి అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ముందుకు వచ్చినట్లుగా చూడండి. అవగాహన ఉండే చాలు మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి ఎందుకంటే మీరు ప్లాస్టిక్ కాలువలో వేయకపోతే సొల్యూషన్ వచ్చేసినట్టే. మీ దగ్గర నుంచే కావాలా, మీరే మొదటి అడుగు మీ ద్వారానే జరుగుతుంది. ఈరోజు 3 దినాల నుంచి వర్షాలు పడుతున్నాయి, నీళ్లు పోవట్లే. చాలా ఏరియాలలో నీళ్ళ మడుగైపోయింది, ఇళ్లలో పోతున్నాయి నీళ్లు. అన్నిటికీ కారణం ఏంటంటే మనం తిన్న కూల్ డ్రింక్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, మనం షాప్ నుంచి తెచ్చుకున్న చిన్న కూరగాయల ప్యాకెట్లు కానీ వాటెవర్ ప్లాస్టిక్ సామాన్లు అంతా తీసుకుపోయి మన ఇంటి బయట పాపము అనాథ కాలువలు ఉన్నాయని వాటిని వేసేస్తున్నాం. ఆ కాలువలు మీ ప్లాస్టిక్ సామాను మీకు సంబంధించిన ఇంట్లో చెత్త చెదారం వేయడానికి మాత్రం కట్టలేదు. వాటి యొక్క పని ఏంటంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్ వాటర్ని మన దగ్గర మడుగు కాకుండా మనను శుచి శుభ్రంగా ఉంచడానికి నిర్మించుకొని మన కోసం నిర్మించుకొని ఆ నీళ్లు కార్యక్రమం చేయమని చెప్పి మనకి 17 సెప్టెంబర్ నుంచి మనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనం అన్ని కడప జిల్లా అంతా కూడా బాగా చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మన కడప నగరంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా వినూత్నంగా ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమంతో ప్రజల అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం ఈ ర్యాలీ కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే చర్చ జరగాలి. మన ఇళ్లలో, మన స్కూల్లో, మన ఫ్రెండ్స్ తోటి, మన బంధుమిత్రులు అందరితో కూడా ఈ స్వచ్ఛత సేవ గురించి మాట్లాడుతూ మన వరకు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా అందరూ గ్రహించమని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్రెడీ చాలా చక్కగా మన ఎమ్మెల్యే గారు కానీ మన శ్రీనివాస్ గారు కానీ చెప్పారు. సో ఇది మనతో స్టార్ట్ చేస్తే ముందు మన పరిసరాలు, మన ఇల్లు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటాయి. మన పరిసరాలు బాగుంటే మన వీధులు బాగుంటాయి, మన వీధులు బాగుంటే మన గ్రామం కానీ మన వార్డు కానీ బాగుంటుంది. మన వార్డు బాగుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటుంది. ఇది మన అందరం కూడా మనం గ్రహించి మనతో మనం స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందరం కూడా కోరుతున్నాను. మన అందరికీ తెలుసు
కానీ తెలిసినా సరే చిన్న చిన్న తప్పులు చేసుకుంటాం. దానికి మాధవ్ గారు చెప్పినట్టు మనం అంతా ప్యాక్ చేసి ఇంట్లో ఎవరు చూడలేదు కదా అని చెప్పి కాలంలో వేయటం, లేదా పక్క ఇంట్లో వేయటం, లేదా వీధిలో తీసేయటం, ఇలా చేస్తూ ఉంటాం. సో దీనివల్ల అది ఎక్యులేట్ అయ్యి అది చివరికి మనకి మన ఆరోగ్యానికి లేదా మనకే అది వినాశకానికి దారితీస్తుంది అన్నమాట. మీరు చాలా చోట్ల ఏమేమి జరుగుతుందో పర్యావరణంలో మార్పులన్నీ కూడా చూస్తున్నారు. గతంలో ఏమేమి ఉష్ణోగ్రత పెరగడం కానీ, వర్షాలు పడవలసిన చోట పాడకూడని చోట పాడడం, ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు. వీటికన్నింటినీ కూడా మన ఇంటిలో ఆ వీధిలో చేసే ఒక చిన్న పని ఒక కారణం అవుతుందని చెప్పి మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది అదే పని చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇది తద్వారా స్వచ్ఛ భారతం సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలతో నిండిపోతుంది. ఎటు చూసినా కూడా ప్రైవేట్ వాహనాలే అవుపడుతున్నాయి. దాంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్ వాహనాలు ప్యాసింజర్ల కోసం రోడ్డుపైనే నిలిపి బేరసారాలు ఆడుతున్నారు. దాంతో అంబులెన్స్లు మరియు అటుగా ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజేష్ అంబులెన్స్ ఎక్కిపోయింది. అప్డేట్ పోయింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటెలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాలీ బజావో అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ
కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ 6లు అందరికి వివరించావు. లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 1500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు డ్రగ్స్పై అవగాహన కల్పించేలా ఓ వీడియో తీయాలని సీఎం రేవంత్ గతంలో కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ప్రతి వాహనదారునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అంటూ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తానే స్వయంగా ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారు. జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఓ కార్యాలయంలో స్వయంగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు ఫోటో దిగిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు భద్రతా చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ మెరుగు శ్రీనివాస్, ఎంవిఐ రామారావు, వెంకన్న, ప్రమీల, నాయకులు నాడెం శంకర్, అంజన్న, గంగారెడ్డి మరియు అధికారులు ఉన్నారు. అక్కడ వాళ్ళు లైన్లో నిలబడ్డారు సార్. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్కు నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా లైసెన్స్ రెన్యువల్ చేయించమని చెప్పి నేను మా పిఏ గారికి, మా డ్రైవర్ గారికి చెప్పడం, ఆ సందర్భంలో చూసేసరికి నా లైసెన్స్ రెన్యువల్ టైం అయిపోయింది.
వాస్తవానికి నాకు డ్రైవర్స్ ఉన్నారు, ఎక్కువ నడపను నేను, కానీ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ టైంలో నేను నడుపుతాను. మరి ఎప్పుడో అప్పుడు నడిపే నాకే లైసెన్స్ లేకుంటే ఇది పద్ధతి కాదు అనే ఆలోచనతో లైసెన్స్ ఉండింది, ఎక్స్పైర్ టైం అయిపోయింది. గౌరవ డిటిఓ గారికి ఎంవి గారికి చెప్పి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం, ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ తాటిపల్లికి రావడం జరిగింది. వచ్చే సందర్భంలో ఇక్కడ మా నాయకులు కూడా అందరూ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత వెహికల్స్ ఎవరైతే ముఖ్యంగా వాటి మీద జీవనాన్ని సాగిస్తారో పేదవాళ్ళు, ఆటోలు కావచ్చు, క్యారేజ్ వెహికల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, ట్యాక్సీ బండ్లు కావచ్చు, అప్పుడప్పుడు ఫైన్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ డిటిఓ శ్రీనివాస్ గారు, రామారావు గారు, ప్రమీల మేడం, వెంకన్న గారు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది. అయిన సందర్భంలో ఏ వెహికల్కు ట్యాక్స్ కడతలేరు, ఫిట్నెస్ లేదు అనే విషయం ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది. అటువంటి సందర్భంలో నాకు కూడా బాధ్యతగా మరి ఫీజు కట్టించుకోవాలి. ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఫీజు కట్టడము, లైసెన్స్ ఫీజు కట్టడము, బండి ఫీజు కట్టడము, తర్వాత యాక్సిడెంట్ అయితే మనకు అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం. మనకు సేఫ్టీ తెలియకుండా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు. ఉదాహరణకి తాటిపల్లి దగ్గరనే మన ఒక కొరుట్ల ఆయనకు జేసీబీ జరిగింది. కావాలని ఎందుకు కొడతాడు? కొరుట్ల ఆయన ఎవరో మనకు తాటిపల్లి మన డ్రైవర్ వేరు, కానీ తలిగేసరికి అక్కడ ప్రారంభమైంది. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక ఆదర్శ కాలేజీ తిమ్మయ్య సార్ వాళ్ళ కాలేజీ ఆవరణలో జిల్లా స్థాయి అంతర్ కళాశాలల జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహించి వీళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళను నెక్స్ట్ అంతర్జిల్లాల స్టేట్ లెవెల్కి పంపించి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపించడం కూడా జరుగుతుందని ఇప్పుడే రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామాంజనేయులు గారు చెప్పారు. ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఈ బాలికలను చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉమెన్ లిటరసీ బాగుంటుందో, విమెన్ పార్టిసిపేషన్ బాగుంటుందో, గర్ల్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకోవడము స్పోర్ట్స్లో ఉంటారో ఆ రాష్ట్రం 100% డెవలప్డ్ స్టేట్గా, డెవలప్డ్ కంట్రీగా మనము వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కేరళలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మాయిలు చాలా చదువుకుంటారు, చాలా ఫారిన్ కంట్రీస్కి పోతారు, చాలామంది చాలా ఫారిన్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా బతకడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని అమ్మాయిల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్గా కళాశాలకు పంపించిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నా కానీ పాప ఇంటికి సమయానికి తిరిగి వస్తుందనే ధైర్యం రావాలి. అలాగే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్, కరేజీ పెరగడం వల్ల వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎదుర్కోగలరు ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. బికాజ్ సక్సెస్ అనేది ఎంత తీయగుంటుందో ఫెయిల్యూర్ కూడా అంత చేదుగా ఉంటుంది అని ఫీల్ కాకూడదు. ఎందుకంటే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి పగలు రాత్రి అలాగా ఆల్టర్నేట్గా లైఫ్లో వస్తుంటాయి అందరికీ. కానీ మెంటల్ స్టామినా, మెంటల్ ఎజిలిటీ అది లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు, సక్సెస్ రాగానే ఎగ్జైట్ అయిపోతున్నారు.
కానీ అలా ఉండకుండా కొంచెం కొద్దిగా వాళ్ళు మతిస్థిమితం అంటే మనసు స్థిమితంగా ఉంచుకునే స్థాయికి ఎదగడానికి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పీపుల్ చాలా మస్కులర్గా చాలా ఇంకోటి హైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వలన. సో ఈ రకంగా వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ డైట్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. కంటామినేటెడ్ వాటర్ తాగితే చాలా డేంజరు. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వలన గ్యాస్ట్రైటిస్, తర్వాత జాండీస్, టైఫాయిడ్ ఫీవరు, కాలరా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా ఎక్కువగా ఈ మస్కిటోస్ కానీ ఎక్కువగా ఉన్నాయి అంటే మస్కిటోస్ నెట్ వాడాలి. ఎందుకంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఊర్ల మీద పోతారు వీళ్ళు, క్యాంపులకు వెళ్తుంటారు, అక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. పోయిన చోట్ల దోమలు కుట్టాయంటే మళ్ళీ మలేరియా, డెంగ్యూ ఫీవరు, ఎంకెఫ్లైటిస్ ఇట్లా రకరకాల వ్యాధులకు గురవుతారు. కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నా మస్కిటోకు మనం లోపడి ఉండాల్సి వస్తుంది. మస్కిటో అనేది అంత మెనేస్ అన్నమాట. సో పోయిన చోట కలుషిత ఆహారం తినకుండా, కలుషిత నీళ్లు తాగకుండా, మస్కిటోస్ బారిన పడకుండా ఇంటికి తిరిగి సేఫ్గా వీళ్ళు రావాలి. అట్లే ఆటల్లో కూడా చాలా కాన్ఫిడెన్స్తో, కరేజ్తో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మెడిటేషన్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే స్టిల్నెస్ స్పీక్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉండడం నేర్చుకున్నామంటే లైఫ్లో చాలా వరకు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఆ చదువులో కూడా వీళ్ళు ఎక్కువగా ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ మిగతా పిల్లలు 3-4 గంటల్లో చదివేది వీళ్ళు 1 గంట చదివినా అర్థం చేసుకోగలరు. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.